సైబర్ నేరాలను అదుపు చేయటం పోలీసులతో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే పోలీసులకు అంత ట్రైనింగ్ లేదు, అంత టెక్నాలజీ కూడా వారి దగ్గర అందుబాటులో లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏడాది కాలంలో 2024లో ఇంకా 2-3 రోజులు మిగిలి ఉండగానే 1229 కోట్లు 7,26,000 మంది నుంచి కాజేశారు. అంటే సైబరు నేరాల బారిన పడని వారు లేని గల్లీ లేదు. ఊరు కాదు, గల్లీయే లేదు. బ్యాంకులో ఎవరైనా భూములమ్మో, ఉద్యోగం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చో, లేదంటే వేరైనా లోన్ పెట్టుకుని డబ్బులు తెచ్చుకుని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడగానే ఆ సమాచారం సైబర్ నేరస్తులకు వెళ్ళిపోతా ఉంది. బ్యాంక్ అధికారుల సహకారం లేకుండా ఇది సాధ్యమా? చైనాలోనో కెన్యాలోనో డెన్లు ఓపెన్ చేసి సైబర్ నేరాలు అక్కడి నుంచి ఫోన్లు చేపిస్తూ ఉన్నారు. మరి తెలుగులో ఎలా మాట్లాడుతున్నారో అని మీకు అనుమానం రావచ్చు. విదేశాలలో ఉద్యోగాల పేరుతో ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, శ్రీకాకుళం నుంచి, అన్ని జిల్లాల నుంచి, ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, దుబాయ్లో ఉద్యోగం పేరుతో తీసుకెళ్లి వారిని చైనాకి కెన్యాకి తరలించి అక్కడ డెన్నుల్లో వారి నెత్తి మీద గన్నులు పెట్టి ఫోన్లు చేపిస్తూ ఉన్నారు. ప్రతి నెల నువ్వు గనక 60 లక్షలు గనక సంపాదించకపోతే నిన్ను చంపేస్తామని చెప్పేసి ఒక 500 మంది ఇలాంటి వారు ఉండే డెన్లో ఒకరిని కాల్చి చంపేస్తారు. ఇంకా తర్వాత వీళ్ళంతా కుక్కల్లాగా పనిచేయటం. మాఫియా తుపాకులు పెట్టి వాళ్ళతో పని చేపిస్తున్నారు. పంజాబ్లో ఎవడి అకౌంట్లో డబ్బులు కావాలంటే వాడికి ఆ లాంగ్వేజ్లోనే ఫోన్ చేపిస్తారు. ఈ విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరంలో 1,200 కోట్ల పైగా కొల్లగొట్టారు. భారతదేశంలో ఈ అమౌంట్ 39,000 కోట్ల రూపాయలు. మరి ఈ సైబర్ నేరాలను అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సీరియస్గా పనిచేయాలి? నేరుగా బ్యాంకు ఖాతాలని హ్యాక్ చేసి ఆ ఖాతాల్లో బ్యాంక్ అకౌంట్లోంచి కూడా డబ్బులు కాజేస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద సాఫ్ట్వేర్లు అన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడగానే వెంటనే ఇక ఫోన్ వచ్చింది, నీ అకౌంట్లో పెద్ద ఎత్తున అమౌంట్ పడింది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, రకరకాల మ్యాజిక్లు వేసి నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తూ ఉన్నాము, ఇదిగో మా సిబిఐ ఆఫీసర్ పక్కనే ఉన్నారు మాట్లాడనని చెప్పేసి వీడియో కాల్లు కూడా చేసి బెదిరిస్తున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతోనే 2024లో 100 కోట్లు కాజేశారు. అసలు ఆ డిజిటల్ అరెస్టే లేదు అనే విషయాన్ని చెప్పడానికి పోలీసు వాళ్ళకు సంవత్సరం పట్టింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ డీజీపీ వచ్చి 2023 కన్నా 24లో నేరాలు 5.6% తగ్గాయని గణాంకాలు చెప్తారు. 1,200 కోట్ల పైగా దోచుకున్నారని నువ్వే చెప్తావు, 5.7% నేరాలు తగ్గాయని నువ్వే చెప్తావు. ఒక్క రాష్ట్రంలోనే 1,200 కోట్ల పైగా దోచుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అంత డబ్బు దోచుకుపోతూ ఉన్నారు. కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేది లేదా? చైనా వాడు ఇదే పనిగా ఒక ఐటీ కంపెనీల మాదిరి కంపెనీలు పెట్టి నడిపిస్తూ ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు? బ్యాంకుల్లో వినియోగదారుల ఖాతాలో డబ్బు పడగానే అమౌంట్ పెద్ద ఎత్తున పడితే మాత్రం వెంటనే ఆ సమాచారం నేర ముఠాలకు అందుతూ ఉంది. అంటే బ్యాంకులో అధికారుల సహకారం లేకుండా ఇది సాధ్యమా? డేటా ఎక్కడ లీక్ అవుతుంది? ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఎలా వెళ్తున్నాయి? బ్యాంక్ అకౌంట్లో 100 రూపాయలు కూడా లేని వాడికి ఫోన్ కాల్స్ రావు. ఏదో గోల్డ్ లోన్ తీసుకుని, ఇంకో లోన్ తీసుకుని, భూములు అమ్ముకునో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైనా ఒక 10 లక్షలు 15 లక్షలు పడితే వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. అంటే సమాచారం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి. బ్యాంకుల్లో పనిచేసే వారిపై కూడా నిఘా ఉంచాలి. బ్యాంకు ఖాతాదారుల డేటా సమాచారానికి భద్రత లేదు. బ్యాంకు ఖాతా నెంబరు, ఎవరైతే ఖాతా ఓపెన్ చేశారో పేరు, ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, అడ్రస్సులు, ఇవన్నీ ఒక డీటెయిల్స్, ఒక వ్యక్తి ఖాతాదారు డీటెయిల్స్ ఇవ్వడానికి 10 రూపాయలు ఇస్తే చాలట. 1,00,000 మంది డీటెయిల్స్ కావాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటే చాలు. వాడికి ఏముంది, సైబర్ నేరాలు చేసేవాడికి ఒక వ్యక్తిని దోచుకుంటేనే వస్తాయి.
ఆ విధంగా డేటా అమ్ముకుంటూ భారతదేశాన్ని సైబర్ లూటీ చేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే 2024లో ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల మంది పైగా నష్టపోయారు. దేశవ్యాప్తంగా చూస్తే ఇదంతా 2 కోట్ల మంది ఉంటారు బాధితులు. తెలంగాణలో 34 సంవత్సరాలు భార్య భర్తలు ఉద్యోగాలు చేసుకొని రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే 2 కోట్ల రూపాయల మొత్తాన్ని 2 నిమిషాల్లో లేపేశారు సైబర్ నేరగాళ్ళు. ఆ అమౌంట్ మొత్తం మూల్స్ అనే ఖాతాలకే బదిలీ చేయటం, ఆ ఖాతాల నుంచి వెంటనే డ్రా చేసుకోవడం. పోలీసు వాళ్ళు ఏ ఖాతాకి డబ్బు బదిలీ అయిందో అక్కడికి వెళ్ళి చూస్తే మూలన ఉన్న ముసలమ్మ ఉంటుంది, ఆ ఖాతాలోకి లక్షల లక్షలు డబ్బు పడి ఉంటుంది. మరి ఆ ఉద్దేశం వచ్చి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పెట్టుకుని ఏం చేస్తారు? కమిషన్ల కోసం కక్కుర్తిపడి బ్యాంకు ఖాతాలను కూడా అరువిచ్చే అభాగ్యులు భారతదేశంలో ఉన్నారు. అరాచకవాదులకి సహకారం అందిస్తూ ఉన్నారు. బ్యాంకు ఖాతాలు ఎవరికి ఇవ్వవద్దు. ఎవరి దగ్గర దోచుకున్న డబ్బు నీ అకౌంట్లో వేసి అవి డ్రా చేసి నీకు బిస్కెట్ వేస్తారు. వాడు 10 లక్షలు కాజేసుకుని పోతాడు, నీకు 10,000 ఇస్తాడు. ఆ 10,000తో అయ్యేది పోయేది ఉండదు. 10 లక్షలు ఒక ఖాతా నుంచి వేసుకుపోతా ఉన్నాడు, అవతల కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. దీని మీద కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. సైబర్ నేరాల మీద వాటిని ఎలా అరికట్టాలనే విషయం మీద మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయండి. ఈ విషయాన్ని అంబుడ్స్మన్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.